अनिल जो है उनको भी काफ़ी चाय जो है उनको देना है और वॉलंटियर्स लोग भी जो है थोड़ा ध्यान दीजिए। ओके, अभी इस समय में हमारा दाई वाला टीम आगे आकर एक गीत गाकर प्रभु को गाना करता है। More
और आगे बजाएगा बहुत सारे बात है और इतना तुम्हारे सारे भगवान मंदिर में सोचता ये मंदिर में पड़ेगा ప్రభు నా కుడి పక్క నిలిచి నాకు ఎందుకంటే గురించి సహాయం చేశారని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. इसके बाद परमेश्वर आप सभी के बीच में आने के लिए मुझे मदद किया, इसलिए मैं परमेश्वर को धन्यवाद करता हूँ. మీలో ఎవరో బలంగా గట్టిగా ప్రార్థన చేసినట్టున్నారు. నేను రావాలి. आप लोगों में से बहुत ही मजबूती के साथ ताकत के साथ प्रार्थना किया है, इसलिए ఆగస్టు నెలలో గుంటూరు గోరంట్ల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి వర్తమానం ముగించిన తర్వాత వీళ్ళు వచ్చి కలిశారు నన్ను. మానిటర్ గుంటూరు హోల్ నైట్ ప్రేయర్కి వీళ్ళు వచ్చి కలిశారు నన్ను. गुंटूर हॉल नाइट प्रेयर में మెసేజ్ ముగించిన తర్వాత వీళ్ళు వచ్చి కలిశారు. मैसेज संदेश होने के बाद ये लोग आकर मिले हैं. అడిగిన వెంటనే నేను వస్తాను. जिस तरह लोग ने पूछा तो मैं तुरंत उनको उत्तर दिया कि मैं आऊँगा. ఎందుకంటే చాలా సరిగ్గా 12 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. 12 సంవత్సరాల క్రితం. क्योंकि 12 साल पहले आसपास के या फिर पड़ोसी या फिर अपने मित्रों को बोलकर यहाँ पर जो मॉर्निंग स्टार में ये सभाएं हो रहा है करके उन्हें बोलिए और यहाँ पर लेकर आइए. మనమందరం కలిసి దైవజనులు యేసన్ గారు వ్రాసిన పాట కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవితమంతా దయచేయువాడు అనే పాటను పాడుకుందా. परमेश्वर కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారము తలంచుచు అనుక్షణము పరవశించనా కృపలోనే పరవశించనా నారే నారే తారే నారే Thank you.
పరవశించనా నీ కృపలోనే నీ కృపలోనే ప్రతి ప్రార్థనకు లెక్కకు నిలిచిన నీ దయలై అందరూ పాడాలి. నా ప్రతి ప్రార్థనకు లెక్కకు నిలిచిన నీ దయలై
गुरिंची एक अभिषेक का साथ में एक सामर्थी वचन प्रभु यहाँ पे बता रहा है। తర్వాత మా ప్రియులు దైవజన ఇంత క్రితమే మీకు చెప్పాను, రేపు సాయంకాలం సరిగ్గా 5:30 గంటలకే ఈ సభ ప్రారంభించబడుతుంది. इसके पहले ही आप लोगों से कहा गया है कि कल రాజ్యాలు పోగొట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. राज्य को बोलिए, सभी लोग हालेलुया बोलिए। बोलिए. ఎవరో ఇందాక తొందరపడి చెప్పేశారు, कोई जल्दबाजी में बोल दिया लगता है। వదిలేశారు అనవసరం. మరొకసారి మీకు అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను. फिर एक बार होसन्ना मिनिस्ट्री की ओर से आप सभी को धन्यवाद हो। వర్తమానంలో కడదాం. संदेश में जाएंगे। యెషయా గ్రంథం 55 यशायाह का किताब 55वां अध्याय 10, 11, 12 ప్రారంభం. సభల మొదటి రాత్రి మీరు సంతోష సమాధానాలు పొందుకొని ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళబోతున్నారు. ఇక్కడున్న ఒక్కొక్క మాటని నేను వివరించి మీకు తెలియపరుస్తాను. यहाँ पर लिखा हुआ एक एक ఇప్పుడు మీరు స్పందించాలి. आपसे जब पूछा जाएगा तो आप लोग जवाब देना चाहिए। వర్షము మంచు ఎక్కడి నుంచి వస్తాయి? वर्ष और शबनम कहाँ से आता है? వస్తాయి. వచ్చి आकर భూమిని తడుపుతాయి. वो जमीन को भिगोता है। విత్తనము విత్తిన రైతుకి విత్తనాలు, उपजी जो बोता है उसे बी देकर, భోంచేసే వాళ్ళకి ఆహారం కలుగుటకై जो खाते हैं उनको भोजन मिलने के जैसा చిగిర్చి వర్ధిల్లునట్లు वो मुआ देकर और बढ़ते हुए అలాగే उसी तरह హిందీలో ఆ మాట ఉందా? हाँ అలాగే उसी तरह నా నోటు నుండి వచ్చు వాక్యము కూడా ఉండును. मेरे मुंह से निकला हुआ शब्द होगा। ఏమాత్రం దేవుని వాక్యం నిష్ఫలముగా వెళ్ళదు. कोई भी परमेश्वर का जो वचन है वो निष्फल नहीं होगा। ఏ ఉద్దేశంతో నేను వాక్యాన్ని మీ మధ్యలో కుమ్మరించానో जो उद्देश्य से मेरे वचन को तुम्हारे बीच में उंडाला हूँ। ద్వితీయోపదేశ కాండంలో ఏముంది? व्यवस्था विवरण में क्या लिखा है? నా వాక్యము లేత గడ్డి మీద పడిన చినుకు వలె. वो वचन लिखा गया है कि मेरा वचन जो है जो नया निकला हुआ घास के ऊपर उंडला हुआ లేత शबनम के समान। గడ్డి మీద పడిన చినుకు వలె नया घास उगा हुआ उसके ऊपर गिरा हुआ शबनम के समान। నేను మీ మధ్యలో వాక్యం అనే వర్షాన్ని వర్షింపచేస్తున్నాను. मैं तुम्हारे बीच में मेरे वचन के वर्ष को वर्षाता हूँ। వాక్యం అనే వర్షాన్ని మీ మీద కుమ్మరిస్తున్నాను. वचन के वर्ष को मैं तुम्हारे ऊपर उंडालता हूँ। ఎందుకు కుమ్మరిస్తున్నానంటే क्यों उंडालता हूँ बोलेगा? నా మనస్సులో ఒక ఉద్దేశం ఉంది. मेरा हृदय के अंदर एक उद्देश्य है। నేను కోరుకున్నది मैं चाहता हूँ। తెలుగు బైబిల్లో నాకు అనుకూలమైనది, तेलुगु बाइबल में लिखता है कि मेरे हिसाब से, కానీ నేను కోరుకున్నది, लेकिन मैं जो चाहता हूँ, ఏదైతే నేను నా మనసులో కోరుకుని వర్షాన్ని కురిపిస్తున్నానో जो कुछ मैं अपने मन के अंदर चाहकर तुम पर वर्षाता అది हूँ సఫలమగును గాక. वो सफलता में आएगा। హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రక్కన దేవుడు కోరుకుంటున్నది, एक तरफ जो है परमेश्वर चाहता है, మరో ప్రక్కన సేవకుడైన నేను కోరుకుంటున్నది కూడా అదే. दूसरी तरफ जो है सेवक भी वही चाहता है। ఆల్మోస్ట్ హాల్ అంతా ఫుల్ అయిపోయింది. फिर देखिए हाल पूरा फुल हो गया, पूरी లైవ్ లో వేల మంది చూస్తున్నారు. लाइव के अंदर हजारों लोग देख रहे हैं। కొన్ని సందర్భాల్లో వర్తమానానికి మునుపు ఎవరైనా ప్రార్థన చేయమంటే हाँ, कुछ समय संदेश के पहले किसी को भी अगर प्रार्थना करो बोलोगे तो, వర్తమానం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమంటే संदेश खत्म होने के बाद प्रार्थना करो बोलेगा तो, కొంతమంది ఏమైనా ప్రార్థన చేస్తారు తెలుసా? कुछ लोग क्या कर कर प्रार्थना करते हैं? అనేకుల జీవితాల్లో కార్యాలు జరిగించను ప్రభువా, बहुत सारे जीवन के अंदर कार्य होने दे प्रभु। అనేకుల జీవితాల్లో కార్యాలు జరిగించను ప్రభువా. बहुत सारे लोगों के जीवन में कार्य होने दे प्रभु। అనేకులు కాదు, हाँ, अनेक, అనేకులు కాదు, बहुत सारे लोग नहीं, అందరిలో కార్యాలు జరగాలి. सभी के अंदर कार्य होने दे। హల్లెలూయా. అందరిలో కార్యాలు జరగాలి. सभी के अंदर कार्य होना है। ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేసుకొని వచ్చింది ఏమిటో తెలుసా? एक सेवक होने के नाते मैं प्रार्थना करके किस तरह आया हूँ? చిన్నపిల్లలైనా, టీనేజర్స్ అయినా, యూత్ అయినా, నడి వయసులైనా, రేపో మాపో కాటి కాలు చాపే ముసలోడైనా
అందరి జీవితాల్లో కార్యాలు జరగాలి దేవుని వాక్యం ద్వారా. ऐसा मैं प्रार्थना करता हूँ, छोटा हो, बालक हो, जवान हो, बूढ़ा हो, सभी के अंदर परमेश्वर के कार्य होना है करके। ఈ రోజంతా నేను కనీసం బ్రదర్స్ కూడా కలవలేదు, వాళ్ళంతా ప్రార్థన చేసుకుంటూ आज के दिन जो है मेरे भाइयों से नहीं मिला हूँ, लेकिन मैं प्रार्थना में बैठा हुआ था। ఓ పట్టుమని 10 మంది జీవితాల కార్యాలు జరిగితే బాగుందని కాదు, एक 10 लोगों के बीच या फिर लोगों के अंदर कार्य होने के करके नहीं, దూరాన సమీపాన సుదూర ప్రాంతాల్లో ఎందరైతే నా దేవుని మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో నా దేవుని కార్యాలు సఫలమగును గాక. जितने दूर तक मेरे परमेश्वर के वचनों को सुनते हैं उनके सारे जीवन में परमेश्वर कार्य करना है। దేవుని వాక్యమై ఉన్న దేవుని కోరుకునేది అదే, परमेश्वर का वचन जाना हुआ परमेश्वर भी यही चाहता है। సేవకులుగా నేను కోరుకునేది అదే. सेवक होने के नाते मैं भी यही మీరు चाहता ఇక్కడికి हूँ। వచ్చింది కూడా ఎందుకో తెలుసా? आप सभी लोग क्यों यहाँ पर आए मालूम है? 10 ఏళ్ల తర్వాత వచ్చాడు, हाँ, बहुत सालों के बाद आए ఈ हैं। బట్టవాడిని పొట్టవాడిని చూద్దాము అని వచ్చారు మీరు ఇక్కడికి? కాదు కదా, ऐसा देखने के लिए आए हैं क्या यहाँ पर? దైవ సన్నిధికి వెళదాం. क्योंकि परमेश्वर के चरणों में जाएंगे, वो जैसा पसंद करता है वैसा हम जिएंगे, అందుకు మనం వచ్చింది. उसलिए हम यहाँ पर आए। వర్షం వస్తుంది, बारिश आएगा, మంచు పడుతుంది. शबनम गिरेगा। అరే రే రే వీళ్ళెవరో యేసు ప్రభు కోట పెట్టుకున్నారే, మన వర్షం పడిపోతే మీటింగ్ ఇబ్బంది అయిపోతే అబ్బా మరి నేను పైకి వెళ్ళిపోతాను. అంత వర్షం अरे रे रे रे, ये कोई परमेश्वर के जो సూటిగా తిన్నగా ఉంటాయో పడి పడకముందే మీరు ఫలిస్తారు, చిగురిస్తారు. के वचन से और सीधा रहेगा, जैसा ही डाला गया वहां पर जो फल देगा, मुंह देगा, बढ़ने लगेगा। ఇక్కడ మనం చదివిన వాక్యం ఏంటంటే, यहाँ पर पढ़ा हुआ वचन क्या है? అది నాకు అనుకూలమైన దానిని, वो मेरे हिसाब से, मेरी मर्जी से, నేను పంపిన వాక్యం, मैं जो भेजा गया वचन, నేను కుమ్మరిస్తున్న వాక్యం, मैं उड़ाता हूँ वचन, నేను వెరసిల్లుతున్న వాక్యం मैं जो छिड़काता हूँ वचन, నాకు అనుకూలమైన దాన్ని, वो मेरे हिसाब से होगा, నాకు ఇష్టమైన దాన్ని वो मेरे पसंदीद మీ జీవితాల్లో జరిగించుగా. तुम्हारे जीवन में होने दे। बेंच का रहेगा तो अच्छा रहेगा। सुनने के लिए अगर बेंच का लेकर के किधर रखेगा रे? हमको पूरा मालूम है जी. हाँ, 30 साल के बाद मैं इधर आया. 30 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు। 1990లో వచ్చా నేను ఇక్కడ. यहाँ पर 1900 जो है 90 में यहाँ पर आया था। మా అక్క ఈ ధారావిలోనే ఉండేది. हाँ, इनकी बहन जो है ये धारावी में ही था। నా ముందు పిల్ల మా అక్క. इनके आगे जो इनकी తక్కువ మాలూమ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కోరుకోవడమే. हाँ, ऐसा नहीं कि ये चाहिए वो चाहिए करके ऐसे पूछना ही है। అది మనకు అవసరమా లేదా? वो हमको जरूरत है क्या? नहीं, కాదు కాదు కాదు. नहीं नहीं नहीं। ఆడంబరాల కోసం, क्योंकि ये जो आडंबर जीवन जीने के लिए, కోసం, ये सब दिखावट जीने के लिए, అందరికి చూపెట్టుకుని బిల్డప్ కోసం सभी को दिखाने का जीवन। ఏ రోజైనా యేసయ్య దగ్గరికి వెళ్ళి, कभी भी यीशु के पास जाकर, ఏ రోజైనా యేసయ్య దగ్గరికి వెళ్ళి, यीशु के पास कभी भी जाकर, యేసయ్య यीशु मसीह మీకు ఏమి ఇష్టం, आप क्या चाहते हैं, నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాను, मैं किस प्रकार होना चाहते हैं, చెప్పండి ప్రభు. बोलिए प्रभु। అలాగే నేను బ్రతుకుతాను, నడుస్తాను. ఏ రోజైనా అడిగా, उसी तरह मैं जीऊंगा चलूंगा करके कभी ఏ రోజైనా ప్రభు దగ్గరికి వెళ్ళి మీకు ఏమి ఇష్టం, మీరు ఎలా ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు అని అడిగామా? कोई भी दिन जाकर यीशु मसीह से ये पूछा कि आप क्या चाहते हैं? ఎంతసేపు మన ఇష్టాలు మన కష్టాలు తప్ప इतने भी समय हमारा पसंद हमारे कष्टों को बता। ఇస్తున్నానంటే मैं वर्ष को क्यों बेचता बोलेगा तो? అలాగే उसी तरह నా నోటు నుంచి వచ్చే వాక్యం కూడా मेरे मुंह से निकला हुआ वचन भी, దేవునికే ఒక నమ్మకం ఉంది. क्योंकि परमेश्वर को ही एक भरोसा है। నా వాక్యం వ్యర్థంగా వెనక్కి రాదు, मेरा वचन व्यर्थ से फिर से నిష్ఫలంగా నా యొద్దకు మరలదు. वो खाली हाथ అది నేను పంపించిన కార్యాన్ని జరిగించును గాక. पहली बार 51వ కీర్తన भजन संगीत 51वां अध्याय 6వ వాక్యం. 6वां वचन। మీలో చదివే వాళ్ళు ఉంటే మీరు హోల్ నైట్ ప్రేయర్ ముగించుకొచ్చారు కనుక
శుభ్రంగా భోజనం చేసుకుని పడుకున్నారు. ये सन्ना जी जो है संपूर्ण रात्रि प्रार्थना खत्म करके आकर वो भोजन कर सो गए। మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు భోజనం చేయడానికి దానికి భోజనం కూడా రెడీగా ఉంది. महीने में एक बार आएगा तो वहां पर भोजन करने के लिए भोजन भी वहां पर सिद्ध है అని చెప్పి చిన్నపిల్లలు, ఇంకా చిన్నపిల్లలు, ఇది బడికి వెళ్ళే పిల్లలు కాదు, स्कूल जाने वाले बच्चे ने, इनसे भी और छोटे बच्चे। యేసన్న గారు వీళ్ళిద్దరితో చాలా జాగ్రత్త, ये से बहुत ही सावधान रहो, చాలా జాగ్రత్త. बहुत ही सावधानी से रहो। మరలా చెప్తున్నాం, చాలా జాగ్రత్త. फिर से कहता हूँ कि बहुत ही सावधानी रहो। ఏంటి బ్రదర్ పిల్లల గురించి అట్లా చెప్తారంటే, क्यों भाई ये बच्चों के बारे में क्यों ऐसे बोलते हैं? అమో శుభం వెళ్ళి ये दोनों छोटा छोटा बच्चा, इनका चेहरा देखिए। పైకి అట్లాగే ఉంటారు వాళ్ళిద్దరు, हाँ, बाहर से ऊपर से ऐसे ही दिखते हैं दोनों, బయటకి అట్లాగే ఉంటారు వాళ్ళిద్దరు. बाहर से ये दोनों ऐसे ही दिखते हैं। జాగ్రత్త. बहुत ही सावधानी। వెళ్ళండా పిల్లల గురించి అట్లయితే. जाओ, बच्चों के बारे में ऐसे मत बोलो। సాయంకాలం భార్యాభర్త వచ్చేసరికి शाम को जो पति पत्नी लौट के आने के बाद యేసన్న గారు ఏం చేశారు తెలుసా? ये सन्ना जी क्या किया मालूम है? వీళ్ళిద్దరు ఆ కుర్చీలు కట్టేసి ये दोनों को वो कुर्सी में बांधकर ఎదురు కూర్చొని చెప్తా ఉన్నారు. ये दोनों को सामने बैठकर देख रहा है। యేసన్న గారు ये सन्ना जी, తెలిసిందా ఇప్పుడు? आपको मालूम पड़ गया ना? ఇంకొకసారి మీ ఇంటికి వస్తే కొట్టండి. हाँ, फिर एक बार तुम्हारे घर पे आएगा तो मारो। ఏం జరిగిందో తెలుసా? क्या हुआ मालूम है? యేసన్న గారు భోంచేసి అక్కడ పడుకున్నాడు. ये सन्ना जी भोजन कर सो गए। 40 ఏళ్ల క్రితం డబుల్ కాట్ మంచాలు లేవు కదా, देखो 40 साल पहले ये जो डबल कट जो है काट नहीं रहता है ना, నవారు మంచాలు, ఈ పట్ట మంచాలు కదా, हाँ, रस्सी से जो है वो बनाया गया हुआ, ఆయన పడుకొని కొరక పెడతా ఉంటే हाँ, उस पे सोकर वो खराटे ले रहा था। వాళ్ళిద్దరు ये दोनों, సపనాలు చేస్తూ हाँ, जो सुई लेकर మంచుకి ఇద్దరు పోస్తున్నారు. वो नीचे से ऐसे घुसा रहे थे। బయట చూడడానికి ఏమో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, बाहर से दिखने के लिए दोनों छोटे बच्चे हैं। మామూలు కాదు, ये दोनों मामूली नहीं है, మాఫియా. ये మాఫिया है दोनों। చూస్తున్నాడు సూర్యుడు కాదు. पूरी और बटाटा खा गए तो नहीं चलेगा। హృదయం అన్నింటికంటే हृदय सबसे మోసకరమైంది, बहुत ही घातक है, ఘోరమైన వ్యాధి కలిగింది. वो बहुत ही దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? बीमारी से भरा हुआ है। హృదయంలో उससे ग्रहण करने యథార్థత, वाला कौन है? హృదయమందు యథార్థత, సత్యం. हृदय के अंदर सच्चाई होने की आवश्यकता है। ఒక్కళ్ళు బయట ప్రపంచానికి బాగానే భక్తుల్లాగా, పవిత్రులాగా, పరిశుద్ధుల్లాగా కనబడుతున్నారు. बहुत सारे लोग जो बाहरी के दुनिया में भक्तिमान, पवित्र और पवित्र लोगों के जैसा दिखते కానీ हैं, దేవుడు కోరుకుంటున్నది బాహ్య బాహ్య యథార్థత కదా, అంతరంగమందు. लेकिन परमेश्वर चाहते हैं बाहर से नहीं, अंदर से जो है हृदय की गहराई से। మన బ్రతుకు బుగ్గి పాలైపోవడానికి కారణం హృదయం. हमारे हृदय जो है खोखला होने का कारण क्या है? हमारा हृदय। మన జీవితం నాశనం అయిపోవడానికి కారణం హృదయం. हमारा हृदय नाश होने का कारण हमारा हृदय। నాశనకు సంబంధించినవన్నీ ఇదిగో ఇక్కడ కేంద్రం, ఇది కేంద్రం. नाश का जो है सब कुछ जो है उसका केंद्र बोलेगा तो यहाँ पर అది है, బాగుండాలి. वो अच्छा होना ఆ चाहिए। మధ్య ఒకసారి మా ప్రార్థనకు వచ్చే ఒక పిల్ల उस बीच में एक बार जो है इनकी प्रार्थना में आने वाली एक लड़की, ఎవరినో ఒకరిని ప్రేమించిందంట. वो किसी से प्यार कर ली। వాడు అప్పటికే ముగ్గురు చంపేసినాడు. वो उसके पहले ही 3 लोगों को मार चुका था। ఏంటో నాకు అర్థం కాక ఈ జనమంతా, ఈ సినిమా యాక్టర్లు, ఆడవాళ్ళందరూ మొదటిసారి स्वामी చాలా మంచోడు. वो बहुत ही अच्छा है। ఒక అతనికి 5 తలాంతులు, एक जन को 5, ఒక అతనికి 2 తలాంతులు, एक जन को 2 दिया, ఒక అతనికి 1 తలాంతు. एक जन को 1 दिया। వాని వాని సామర్థ్యము చొప్పున. उनके उनके काबिल के अनुसार। చెప్పండి ఆ మాట. बोलिए, వాని వాని సామర్థ్యము చొప్పున. उनके उनके काबिलियत के अनुसार। మధ్యలో మోజసు पूरी तरीका से स्वच्छम है। ఏమేమి లెక్క అడుగుతారు? वो क्या क्या हिसाब किताब पूछेगा? తలాంతులు లెక్క అడుగుతారు. बहुत हिसाब किताब पूछा। తలాంతుల గురించి లెక్క అడుగుతారు. जो दिया हुआ उसे वरदानों के बारे में सब पूछा। కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆయన దగ్గర ఉన్న సీసాలో तूने बहाया हुआ एक आंसुओं का सारा बूंद उसके पास है। లెక్క చూస్తారు. ఆ రోజు वो सारा हिसाब किताब देखो। యోబు అంటాడు, నా అడుగులు లెక్క చూస్తాను. योग कहता है कि मेरे जो कदमों का गिनती करता है। మీరు చూసుకోవాల్సిన అక్కర్లే. आप देखने की आवश्यकता नहीं है। అదిగో ఒకప్పుడు చక్కగా టైటాను ఏదో వాచీలు పెట్టేవాడు, ఇప్పుడు అందరూ ఈ వాచీలకి వెళ్ళిపోయారు. कुछ समय जो है जिसे एक वरदान दिया था, ఆయన నమ్మి
उसे भरोसा करके ఒకటి ఇచ్చేళ్ళాడు. एक देकर गया। వీడికి యజమాని మీద ఏ నమ్మకం ఉందో తెలుసా? इसको स्वामी पर क्या भरोसा యజమాని है? చదివిన వెంటనే ఏమంటాడు తెలుసా? स्वामी दिखते ही क्या कहता है, భలే దుర్మార్గుడు, ये बहुत ही दुष्ट व्यक्ति है, నువ్వు వాష్ బేసిన్లో తిమింగలాలు పెట్టారు అప్పుడు ये वॉश बेसिन के अंदर छुपाने वाला व्यक्ति जैसा है, తిమింగలాలు त्रिविंगला खोल నేను दिया। వాడిని నమ్మి తలాంతి ఇచ్చేళ్ళా. उस पर भरोसा करके उसे दिया। ఈలోగా వీడి హృదయాన్ని ఎవరో చెడగొట్టారు. इसके अंदर से అంతరంగమందు कोई बिगाड़ दिया, పోగొట్టుకున్నాడు ఏదో. क्योंकि ये अंदर से खो लिया। పెడ మాట్లాడేస్తున్నాడు యజమాని. చట్టదాసుడా, ये बहुत ही दुष्ट दास, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ये विश्वास को खो लिया। చాలా మంది దేవుడు మీకు ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా నమ్మకంగా ఉన్నామా? बहुत सारे लोग जितना चुने हुए लोग, నమ్మకస్తులు. స్తోత్రం చెప్పు గట్టిగా. వెన్నుపోటు పొడిచేవాడు కాదు కావాల్సింది, पीछे से छुपाने वाला नहीं, కోవర్ట్లు కాదు కావాల్సింది. కోవర్ట్లు कोवट ఇదిగో ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి మేలు చేస్తుంటారు. इस तरफ लेके उस तरफ झुंड को सहायता करने वाला नहीं। యేసయ్యతో ఉన్నవాడు ఎలా ఉండాలో తెలుసా? यीशु मसीह के साथ रहने वाला कैसा रहना? నమ్మకస్తులై, विश्वास योग्य रहना। నమ్మకస్తులై. దేవునికి స్తోత్రం. के साथ रहने वाले नहीं। దేవుడు परमेश्वर అబ్రహాముని పిలిచారట. अब्राहम को बुलाया। అబ్రహాముని ఎందుకు పిలిచారు? अब्राहम को क्यों बुलाया? అందగాడు, ఆటగాడు, మాటగాడు, పాటగాడు అని కాదు. खूबसूरत है, अच्छा है, बलवान है, गाने वाला है करके नहीं। అబ్రహాం ఏదో పెద్ద వేదాంతి సిద్ధాంతని కాదు దేవుడు పిలిచింది. अब्राहम कोई वेदांतों को या फिर सिद्धांतों को पालन करने वाला అబ్రహాము करके नहीं। దేవుని దృష్టికి నమ్మకస్తుడై ఉండగా దేవుడు పిలిచాడు. अब्राहम चाहे 4 కోడలు దాటి లోపు 4 दीवारों को पार करने के बाद అబద్ధం, पूरा झूठ 6 దినేసు 6 गांव ढूंढ के आ जाता है। సరికి దేవుని యొక్క నీతి తన సేవకుల పట్ల విలువర్చబడింది. सवेरे होते ही परमेश्वर का जो उसकी नीति जो उसके सेवक के द्वारा प्रकट हुआ। హల్లెలూయా. దానియేలు నమ్మకస్తుడై, क्योंकि दानियल जो है विश्वास योग्य होकर, మీరు ఏమి చేస్తున్నా, ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా ప్రతి విషయంలో దేవుని దృష్టికి దేవుడు కోరుకుంటున్నది అదే. आप किधर भी रहो, कुछ भी करो, लेकिन परमेश्वर की दृष्टि में परमेश्वर चाहता यही है आप विश्वास योग्य रहो। నమ్మకస్తులని నమ్మించడం కాదు, आप विश्वास योग्य करके मानने के लिए नहीं। గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెరిమిటి ఆమె యందు. अच्छी जो स्वभाव का गुण जो है स्त्री मिलने का कारण क्या है? ఎవరా చెప్పింది మత మార్పిడని? वो तो कहता है कि धर्म ఎవరా परिवर्तन, చెప్పింది బలవంతము మత మార్పిడని? कुछ लोग कहते हैं कि जबरदस्ती धर्म परिवर्तन ఆ करता है। బ్యాచ్ వేరే ఉన్నాయి, वो बैच बुरा लगे, ఆ झूठ, మతాలు వేరే ఉన్నాయి, वो सारा जो मत अलग ఆ है, కార్యాలు వేరే ఉన్నాయి. वो कार्य अलग है। ఏ క్రైస్తవుడు కూడా బలవంతపు మత మార్పిడి చేయడు. कोई भी मसीह जो जबरदस्ती धर्म ఇది परिवर्तन ప్రేమ नहीं करता। సామ్రాజ్యం. ये प्रेम का राज्य है। యేసు ప్రభు ఏమన్నారు? यीशु ने क्या कहा? నిన్ను వలె పొరుగు వారిని. तेरे जैसा तो अपने पड़ोसी ఇది से, ప్రపంచానికి ఇచ్చిన సూక్తి. ये संसार को दिया हुआ युक्ति। ఎందుకు మనం ఒకరినొకరు కనికరించలేకపోతున్నాం? क्यों एक दूसरे के प्रति ఎందుకు दया नहीं करते? కరుణించలేకపోతున్నాం? क्यों करना नहीं ఎందుకు करते? क्यों క్షమించలేకపోతున్నాం? क्षमा नहीं करते? నేనేం కోరుకుంటున్నాను? मैं क्या चाहता हूँ? గతంలో మీకు తెలియదేమో, बीता दिनों గతంలో మీకు తెలియదేమో. नहीं मालूम होगा। వర్షం వల్ల ఈ వాక్యాన్ని ఎందుకు మీ మీద वर्ष के కురుస్తున్నాను जैसा తెలుసా? तुम्हारे पर क्यों ये उंडलाता है? నేను పంపించిన ఈ వాక్యం వ్యర్థంగా పోదు. ये ఎందుకు మనం ఒకరి ఎడల ఒకరు కరుణ చూపలేకపోవచ్చు? क्यों एक दूसरे के प्रति दया और रक्षा नहीं दिखाते? ఒకవేళ దేవుడు కనుక మనల్ని కూడా కరుణించకుండా కనికరించకుండా కోపంగా ఉంటే అసలు మనం ఎక్కడ ఉంటామండి? यदि परमेश्वर हम पर भी दया करुणा नहीं करेगा तो నిత్య నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు. हम अनंत काल के नरक में जा सकते हैं। 130వ కీర్తన 3వ వాక్యం. సర్వయుగములలో సజీవుడను సరిపోచగలను నీ సామర్థ్యం అయ్యా కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే హల్లెలూయా హల్లెలూయా
लोग मेरी महिमा को देखना है, నేను కోరుకుంటున్నాను. मैं चाहता हूँ. ఎంతమంది ఇష్టపడుతున్నారు? कितने लोग चाहते हैं? ఆయన మహిమలో ఏముందిలే ప్రభా, हाँ, उसकी महिमा में क्या है प्रभु? అబ్బా మా వదిలి కొట్టుకొచ్చింది చీర అది हाँ, मेरी बागी बांध कर आया हुआ साड़ी बहुत अच्छा है. మనం చూడాలని ప్రభు కోరుకుంటున్నారు. हाँ, हम सब मिलकर उसकी महिमा को देने के लिए प्रभु चाहता है. ఎందుకు చూడాలి? क्यों देखना है? ఎందుకు చూడాలి? क्यों देखना है? ఎందుకు చూడాలి? क्यों देखना है? చెప్తా. बताता हूँ. దావీదు అంటారు, दाऊद कहता है, నేను యెహోవా యొక్క ఒక్క వరాన్ని అడిగాను, मैं यहोवा के पास एक वरदान को पूछा, తాన్నే వెతుకుతున్నా, उसी को ही ढूंढता అది हूँ, దొరికేంత వరకు उससे पाने तक నా బ్రతుకు దినములన్నిట मेरा सारा जिंदगी ఆ ఒక్క కోరిక తీర్చుకోవాలి. वो एक जो है मैं चाहता हूँ वो पाने के लिए. ఏమడిగావు నాయన? वो क्या पूछा है? ఖజానా జ్యువెలర్స్ గోల్డ్ డైమండ్ రింగ్ అడిగావా? खजाना ज्वेलर्स के अंदर जो सोने का रिंग मांगा है क्या? ఆయన మహిమని, ఆయన ప్రసన్నతని చూడాలి. उसकी महिमा, ఇద్దరి మధ్యలో క్రీస్తు మహదైశ్వర్యాన్ని మీరు చూడాలి. पवित्र लोगों के बीच में उसकी महिमा का అలా చూడాలంటే మీ మనోనేత్రాలు తేటగా వెలుగుతాయి. वो देखना है तो तेरे आध्यात्मिक आके स्पष्ट दिखना है. మనం ఏం చూస్తున్నాం? हम क्या देख रहे हैं? మనం ఏం చూస్తున్నాం? हम क्या देखते हैं? ఆరాధనకు వచ్చిన దగ్గర నుంచి ప్రజలు సభ్యుల ఆరాధన అపార్థం చేసుకున్నా పర్లేదు, వాళ్ళ అపార్థం చేసుకున్నా పర్లేదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకునే वो गलत समझेगा तो भी परवाह नहीं. దేవునికి మహిమ प्रभु की కలుగును. महिमा हो. ఏం కోరుకుంటున్నాను నా ప్రభు? परमेश्वर क्या चाहता है? ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన. वो अनुग्रह सच्चाई के साथ దేవునికి आराधना. మహిమ కలుగును గాక. प्रभु की महिमा हो. నేను ఒక వరాన్ని అడిగాను, ఆ వరాన్నే కోరుకుంటున్నాను. ఆయన మహిమను చూడాలి, एक वरदान में ఆయన మహిమను చూడాలి, उसकी महिमा को ఆయన देखना మహిమను చూడాలి. है. మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పు నొందెగా నీ పోలికగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు త్వరగా రాబోతుంది. यीशु मसीह जल्दी आ रहा है. ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితులు దాకా చూస్తుంటే संसार में परिस्थितियों को देखेगा तो నేడు రేపు ప్రభు రాక సమీపిస్తుంది. कभी आज कल या फिर परमेश्वर जल्दी आने वाला जैसा. ప్రభు మీకు ఇచ్చిన రక్షణను భయముతో వణుకుతో కొనసాగింది. परमेश्वर दिया हुआ उद्धार को डर के साथ कांपते हुए संभाल कर रखें. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. पवित्र लोग संपूर्ण होना है. ఇంకా చాలా విషయాలు. और बहुत सारा विषय है. సేవకుల యొక్క స్వస్థతని క్షేమాన్ని కోరుకునే దేవుడు. सेवक का जो चंगाई को, अच्छाई को, कल्याण को कौन चाहा? ఒక్క మాట చెప్పి నేను ముగించి एक बात को बोलकर खत्म कर. చెప్తున్నా. 40वां भजन संहिता 6, 7, 8. ఆయన చెప్పడం కాదు, ఆయన చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు. वो कहता है, ये कहते हैं, वो बोलते हैं, मैं बोलते हैं. క్షుణ్ణంగా గమనిస్తే आप 4 सुसमाचार पर ध्यान देंगे. యేసు ప్రభు చెప్తారు, ఇందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను. यीशु मसीह खुद कहता है कि मैं इसके लिए संसार में आया. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు उत्पत्ति से लेकर मलाकी ग्रंथ तक ఈ గ్రంథపు చుట్టూలో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడం, నీకు ఇష్టమైన దాన్ని నెరవేర్చడం సంతోషంగా నెరవేరుస్తాను. इस पुस्तक में मेरे జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, పోరాటాలు కొన్ని సందర్భాలు తట్టుకోలేక जीवन में जो सामना करने वाला ऐसे परीक्षा और मुसीबतों का सामना नहीं करते మరి हैं. కొద్దిసేపట్లో జరగబోయే పరిణామాలు యేసు ప్రభు ఆలోచించి कुछ समय पे उसके साथ जो होने वाला सारे हाइपर टेंशन से నరాలు చెమటలు బాడీలో शरीर के अंदर नस, ఉంటాయి, రక్తనాళాలు, చెమటనాళాలు, వేరువేరుగా ఉంటాయి. देखो शरीर के अंदर जो है खून का नस और पसीना का नस, ये सब अलग-अलग హైపర్ है. టెన్షన్ చిక్కిపోయినాయి అన్ని. ये सब जो हाइपर टेंशन से ये యేసు सब ప్రభు टूट चुका है. వారి ఆ శోధన తట్టుకోలేక उस परीक्षा को वो ఈ గిన్నె నా ఎదురు बर्दाश्त నుంచి తొలగించండి, ये कटोरा मेरे पास से हटा అయినా दे. మీ చిత్తమే సిద్ధించునుగాక. फिर भी तेरी इच्छा पूरा होने दे. ఆ దేవుని ప్రియులారా, సాధారణంగా మనుషులందరికీ కలిగే శోధన శ్రమలే మనకు కూడా వస్తాయి. साधारण रूप से हर एक लोग को आने वाला परीक्षा हमको आता है. తట్టుకోలేనంత శ్రమలు మన దేవుడు పెట్టరు. बर्दाश्त नहीं करने के जैसा पीड़ा हम पर नहीं डालता. మధ్యలో ఒక మాట ఉంటుంది, उसके बीच में एक शब्द, మధ్యలో ఒక మాట ఉంటుంది. एक शब्द रहेगा बीच में. దేవుడు నమ్మలేదు. దేవుడు నమ్మదు. మీరు ఏం కోరుకుంటున్నారు? నేను ఎలా జీవించాలని కోరుకుంటున్నాను? मेरे जीवन से आप क्या चाहते हैं? मैं किस तरह जीना चाहता हूँ, అలాగ నేను జీవిస్తాను. ऐसा मैं जीऊंगा. తుదకు మెట్టుకు ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో చేద్దాం. परमेश्वर जो पसंद करता है, మనకున్న
దరిద్రపు మనస్తత్వం మాట్లాడదంటే हमारा मूर्ख स्वभाव या मन कैसा होता है? ఎంతసేపు ఎదటోళ్ళకి ఏం కోరుకుంటున్నారో, ఎదటోళ్ళకి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎదటోళ్ళ మెప్పు, ఎదటోళ్ళ సంతోషం. सामने वाला कैसा पसंद करता है, क्या चाहता है, कैसा बढ़ाएगा, या तो उनको खुश करने का मन होता है। నో, వాళ్ళెవ్వరు నీ కోసం రక్తం కాదు, वो कोई भी तुम्हारे लिए लहू नहीं डाला, వాళ్ళెవ్వరు నీ కోసం సిలువ వేయబడరు, वो कोई भी क्रूस पर नहीं डाला गया। వాళ్ళెవ్వరు నీ కోసం సమాధిని గెలిచి ये जाकर स्थल सिद्ध करूंगा, నేను వచ్చి मैं आकर तुम्हें लेकर जाऊंगा। స్తోత్రం చెప్పండి. यहाँ पर लेकर आइए, प्रभु आप सभी को आशीषित करे। రేపు రాత్రి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మొదటి రోజు కనుక వాతావరణం బాగాలేదు కనుక పెద్దలకన్నా మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి. రేపు రాత్రి నేను మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు ఆదివారం తెల్లవారుజామున ఫ్లైట్, అంచేత రాత్రి 2 గంటల వరకే నేను ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తాను. ఈ లోపు రైట్, నువ్వు దీవించింది కాక యేసు నామములో దీవించండి. మీ కృప చూపండి. ఈ సభలు ఏర్పరచడం ద్వారా వారికి రావాల్సిన ప్రతిఫలం యేసు నామములో అనుగ్రహించండి. మరి విశేషంగా ఈ సభలు ఎత్తబడిన కానుకలను దీవించండి. ఈ కానుకలు మీ మహిమాత్మే వాడుతుంది. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి. ఘనత మహిమ ప్రభావం మీరు కల్పించుకున్నారు. యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించండి బట్టి మళ్ళీ వెళ్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం సన్నిధిలో పాల్పొందిన ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడునుగా. ఆమేన్.